9Grainsకి స్వాగతం. ఇప్పుడు మనం గోంగూర కారం చేసుకుందాం. ఈ గోంగూర కారం మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గోంగూర కారం చేసుకుందామండి. ఈ కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకుందాం. గోంగూర సన్నగా కట్ చేసుకున్నానండి. ఇది 3 కప్పులు అయింది. తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకుందాం, వడలాలి. అప్పుడు వేయించుకుంటే పొడి పొడిగా వస్తుందండి. 1/2 కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, ఆరబెట్టిన గోంగూర వేసేసుకుందామండి. గోంగూర కూడా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకుందామండి. అందులోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర కూడా వేగిపోతాయి. పచ్చిదనం పోయి బాగా డ్రై అయిపోయిందండి. ఇది వేగిపోయినట్టే. ఇది తీసేసుకుందాం. ధనియాలు, జీలకర్ర కూడా వేగిన వాసన వస్తున్నాయి, కమ్మన వాసన. తీసేసుకుందామండి. ఇక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. చిన్నవి పెద్దవి కలిపి 15 ఎండుమిర్చి వేసుకున్నాను. కారం చూసి వేసుకుందాం. మిరపకాయలు కూడా కమ్మన వాసన వస్తాయండి, వేగిన వాసన. అప్పటి వరకు వేయించుకుందాం. సన్నటి సెగ మీద వేయించుకోవాలి. వేగిపోయినాయండి, దించేసుకుందాం. వేయించుకున్న మిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకుందాం. మిరపకాయలు మిక్సీ పెట్టానండి. దీంట్లోనే గోంగూర, ధనియాలు కూడా వేసేసుకుందాం. మిగతా కూడా ఇదే విధంగా వేసుకుందామండి. మొత్తం మిక్సీ వేసేసుకున్నానండి. మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకుందామండి. కలిసిపోయేలా కలుపుదాం మొత్తం. గోంగూరలో పులుపు ఉంటుందండి, అందుకని చింతపండు కానీ అమ్చూర్ పౌడర్ కానీ కలపలేదు. మొత్తం సాల్ట్, కారం మొత్తం సరిపోయిందండి. ఇది బౌల్లో తీసుకుందాం. గోంగూర కారం రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.